ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మార్కాపురం జిల్లా కనగిరి మండలం జమ్మమడక గురువాజీపేట గ్రామాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా వరి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారీ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు. మాడుగుల మండలం బొమ్మలి గ్రామంలో కొత్త అమావాస్య సందర్భంగా శ్రీ నూకాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ జాతరతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నరసన్నపేట మండలం కోమర్తిలో కామ్రేడ్ మామిడి అప్పలసూరి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోమర్తిలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు తాండ్ర ప్రకాష్, నీలం రాజు మాట్లాడుతూ అన్యాయానికి గురైన రైతుల తరపున భూస్వాములపై తిరుగుబాటు చేసిన అప్పలసూరి సేవలను కొనియాడారు. జరగనున్న ఈ కార్యక్రమాన్ని కామ్రేడ్లు విజయవంతం చేయాలని కోరారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పరాభవనము ఉగాది సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సర్వేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి పేర్కొన్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా గజపతి నగరంలోని పురిటిపెంట సరాబుల కాలనీలో గల మల్లికార్జున స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు మణికంఠ పర్యవేక్షణలో జరిగిన ఈ ఊరేగింపులో మహిళలు దీపాలు చేతబట్టి పాల్గొన్నారు. గజపతి నగరం ప్రధాన వీధుల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించబడింది. పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనువిందు కలిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసన్నపేట కళాసి యూనియన్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక యూనియన్ కార్యాలయం వద్ద వేద పండితులు వనమాలి కామేశ్వర్ శర్మ పందిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు నేతింటి జనార్దన్ రావు సమక్షంలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రసన్నాంజనేయ స్వామి ఆవరణలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పండుగ ప్రతి ఇంటిలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. పండుగలు మన సంస్కృతిని నిలబెట్టే శక్తి అని, దేవుని దీవెనలతో ప్రజలందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం సిల్గం సింగివలస గ్రామంలోని సాకేత రామ మందిరం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 9 రోజుల ముందుగానే ఆలయ ప్రాంగణంలో పందిరాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉత్సవాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. కోడుమూరు పట్టణంలోని పెద్దబోయ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోవడంతో రోడ్లపై మురికి నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు నిలిచి అపరిశుభ్రత నెలకొంది. పండుగ సమయమైన స్థానిక అధికారులు, గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని సిపిఎం నాయకులు వీరన్న, గఫూర్ మియా ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు.